భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లి వద్ద 2 బైక్లపై తరలిస్తున్న 10.4 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన 3 యువకులు అక్కడి యువతకు రిటైల్ గా గంజాయి అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ చింతూరు నుంచి ఖమ్మంకు 2 బైకులపై గంజాయిని తరలిస్తుండగా అశ్వరావుపేట ఎక్సైజ్ పోలీసులు, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దారి కాచి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి బహిరంగ మార్కెట్లో 2.5 లక్షలు ఉండగా గంజాయి తరలిస్తున్న 3లో ఒకరు బైక్ పై వదిలి పారిపోగా గంజాయి సహా 2 యువకులను అదుపులోకి తీసుకుని 2 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ గణేష్ గారి ఆదేశాల మేరకు మనకి ఆంధ్రప్రదేశ్లోని చింతూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి ఖమ్మం పట్టణానికి బైక్ మీద గంజాయి రవాణా అవుతుందని స్పష్టమైన సమాచారం రావడంతో అశ్వరావుపేట ఎస్హెచ్ఓ శ్రీ రాజశేఖర్ గారు, ఎన్ఫోర్స్మెంట్ టీం, ఖమ్మం టీం మేము మొత్తం కలిసి మనం ఇక్కడ ఊట్లపల్లి దగ్గర రూట్ వాచ్ చేయడం జరిగింది. అయితే సింతూరు నుంచి ఖమ్మం వెళ్తున్న 2 వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని సుమారు 10 కేజీల 400 గ్రాముల గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. 2 బైకులు, ఒక మొబైల్ ఫోన్, వీటిని కూడా మనం స్వాధీనం చేసుకుని సీజ్ చేయాలి. వాళ్ళు యాక్చువల్గా అక్కడ సింతూరు దగ్గర దాన్ని కేజీ 1500కి పర్చేజ్ చేశారు. ఖమ్మంలో వాళ్ళు అమ్మే వాల్యూ చిన్న చిన్న పొట్లాలుగా కట్టి వాళ్ళు అమ్ముతారు. అరౌండ్ 25,000, అంటే ఈచ్ కేజీ 25,000, 2.5 lakh ప్లస్ బైక్స్, ఒక 1 lakh వాల్యూ బైక్స్, సెల్ ఫోన్, ఇవన్నీ కలిపి మొత్తం 3,50,000 వరకు వర్క్ వస్తుంది. వ్యక్తులు మధ్యలో పెట్టుకుని వస్తున్నారు. ఒక బైక్ మీద కవర్లో, ముందు కవర్లో పెట్టి కరెక్ట్ దొరకలేదు. అంటే మనం చెక్ చేయడం చూసి వాడు స్టాండ్ అవడం జరిగింది. బండి అక్కడ వదిలిపెట్టి మనం ఐపాస్ కూడా దర్యాప్తు చేస్తున్నాం. 2 పర్సన్స్ అరెస్టెడ్. రూట్ వాచ్ కండక్ట్ చేస్తున్నాం. ఎన్ఫోర్స్మెంట్ నుంచి లోకల్ ఎస్హెచ్ఓస్ భద్రాచలం సిఐ గారు, అశ్వరావుపేట సిఐ గారు అందరూ కూడా రెగ్యులర్ రూట్ వాచెస్ కండక్ట్ చేస్తున్నాం. మాకు ఏదైనా సమాచారం వచ్చినప్పుడు జాయింట్ ఆపరేషన్, అంటే ఎక్కువ స్టాఫ్ మొబిలైజ్ చేయడం కోసం ఎన్ఫోర్స్మెంట్ టీంతో పాటు లోకల్ స్టేషన్స్ కలిపి కూడా మేము రూట్ వాచ్ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 10-12 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్లో నేను, అశ్వరావుపేట సిఐ గారు రాజశేఖర్ గారు, ప్లస్ మా ఎస్ఐ గారు, మన స్టేషన్ ఎస్ఐ గారు, తర్వాత మా సిబ్బంది కరీం హెడ్ కానిస్టేబుల్, బాలు హెడ్ కానిస్టేబుల్, సుధీర్, హరీష్, వెంకట్, హనుమంతరావు వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది.